సార్ ప్రైస్ గురించి చూసుకున్నట్టయితే మియాపూర్ నుంచి సదాశివపేట సంగారెడ్డి వరకు ఎలాంటి ల్యాండ్ కొనలేని పరిస్థితి సామాన్య ప్రజల కోసము అందజేస్తున్న ఈ ప్రాజెక్ట్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎక్కడ వచ్చామంటే శివంపేటలో ఉన్న వెంచర్కి వచ్చాము. ఇది డిటిసిపి విత్ రేరా అప్రూవల్ ప్రాజెక్టు. సో ఈ ప్రాజెక్ట్ వివరాలు తెలుసుకోవడానికి మనతో పాటు సన్లైట్ రియాలిటీ ఎండి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ సార్. మీ పేరు? కోటేశ్వరరావు. ఓకే. సో ఈ ప్రాజెక్టు ఎంత డిస్టెన్స్లో ఉంది, ప్లస్ ఇంకోటి ఈ ప్రాజెక్ట్ గురించి మా వ్యూవర్స్కి ఫుల్ డీటెయిల్స్ కొంచెం అందజేయాలి సార్. షూర్. యాక్చువల్గా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లొకేట్ మనకి శివంపేట మండలంలో లొకేట్ అయింది సరికి మనకి ప్రాజెక్టు. ఓకే. చాలా ప్రైమ్ లొకేషన్లో ఉందన్నమాట. ఓకే. ఎందుకంటే మీరు వన్ సైడ్ చూసుకుంటే నాందేడ్ హైవే ఉంటుంది. ఓకే. సో బిసైడ్ నాందేడ్ హైవే ఉంటుంది. అలాగే మన వేయించిన ముందు నుంచి కూడా ఒక 500 మీటర్ డిస్టెన్స్లో త్రిబుల్ వెళ్తుంది. మనకి ఏదైతే రీజనల్ రింగ్ రోడ్ అనుకుంటున్నామో అది మన వేయించిన ముందు నుంచి 500 మీటర్ డిస్టెన్స్లో వెళ్తుంది అనమాట. సో ఇంకా సరౌండింగ్ డెవలప్మెంట్ చూసుకుంటే కనుక ఇక్కడ నుంచి మన వేయించిన నుంచి 4 km డిస్టెన్స్ లో సంగారెడ్డి టౌన్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ఉంది అనమాట. నియర్ బై లోనే. సో అలాగనే మనకి ఐఐటి కంది 4 km డిస్టెన్స్ లో ఉంది. సో అలాగనే మనకి ఎంఎన్ఆర్ యూనివర్సిటీ వచ్చేసరికి 3 km డిస్టెన్స్ లో ఉంది అనమాట. సో అలాగనే మన ఈ వెంచర్ నుంచి మనకి ఒక 5 కిలోమీటర్స్ పైకి వెళ్ళామంటే కనుక జేఎన్టీ యూనివర్సిటీ ఉంది 250 ఎకరాలలో. సో మీరు ఇప్పుడు ఏదైతే రీసెంట్ గా మనకి గచ్చిబౌలిలో ఎకరం 177 కోట్ల మంది చూసారా, ఆ ల్యాండ్ నుంచి ఎగ్జాక్ట్గా ఈ లొకేషన్ వచ్చేసరికి మనకి 35 కిలోమీటర్స్ అన్నమాట. మనం పటాన్చేరు ఓవరాల్ చూసుకుంటే 20 km డిస్టెన్స్. సో ఈ సరౌండింగ్ డెవలప్మెంట్స్ కూడా మనకి చాలా ఎంప్లాయ్మెంట్ జోన్స్ చాలా ఉన్నాయి అన్నమాట. తోషిబా కానీ, సో అలాగే మనకి ఇక్కడ ఎంఎన్ఆర్ యూనివర్సిటీ కానీ, ఐఐటి కానీ, మెయిన్ డిస్ట్రిక్ట్ ఇక్కడ సంగారెడ్డి ఉంది. సంగారెడ్డిలో చుట్టుపక్కల చాలా మనకి స్మాల్ కమ్యూనిటీస్ ఉన్నాయి అన్నమాట. అరౌండ్ 300 కమ్యూనిటీస్ దాకా ఉన్నాయి మనకు వచ్చేసరికి. మంచి ప్లేస్ ఉంది. మనం ఏం గురించి సో మన ప్రాజెక్ట్ చూసుకున్నట్టయితే చుట్టూ కాంపౌండ్ వాల్ అయిపోయింది, అలాగే ఆర్చ్ అయిపోయింది కదా. సో మన దగ్గర ప్లాటింగ్ సైజ్ ఎలా ఉంది సార్? సో మన దాంట్లో ఫ్లాటింగ్ సైజ్ వచ్చేసరికి స్టార్టింగ్ 150 గజాలు సార్. ఓకే. 150 గజాలు కానీ స్టార్ట్ అవుతుంది అనమాట. 150 నుంచి అప్ టు 400 స్క్వేర్ యార్డ్స్ దాకా ఫ్లాట్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి మనకి. సో 150 గజాలు మనకి 183 గజాలు, అలాగే 300 స్క్వేర్ యార్డ్స్, 350 స్క్వేర్ యార్డ్స్ అవైలబుల్గా ఉన్నాయి అనమాట. ఓకే. సో మీరు అలాగే చూడొచ్చు, డెవలప్మెంట్స్ కూడా బ్యూటిఫుల్ ఎంట్రన్స్ ఆర్చ్ కూడా చూడొచ్చు అనమాట. సో మనకి ఏంటంటే ఈ వెంచర్లో వచ్చేసరికి 70% బ్యాంక్ లోన్ వస్తుంది. ఎవరైతే సూపర్ మీకు లోన్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఎవరికైతే కొంతమంది ఎంప్లాయీస్ ఏంటంటే బ్యాంక్ లోన్స్ కూడా మనకి వెళ్ళే మనకి వెంచర్. సో అలాగే ఏంటంటే మనకి వెంచర్లో ఫైనల్ అప్రూవల్ వచ్చేసిందంటే మార్కెట్ కూడా రిలీజ్ అయిపోయాయి అనమాట. సో దీంట్లో మనకి పెండింగ్ అంటే ఏం లేదంట. స్పాట్ రిజిస్ట్రేషన్ అనమాట. కస్టమర్స్కి ఈరోజు పేమెంట్ చేసుకుంటే రిజిస్ట్రేషన్ చేస్తాం. సో అది ఇలా అదే సార్. చూసుకున్నట్టయితే ముంబై హైవేలో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, ప్లస్ ఇంకొకటి మీ వెంచర్లోనే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? సో మంచి పాయింట్ అండి. ముంబై హైవే గురించి చూద్దాం మీకు. సో ముంబై హైవే చూడొచ్చు. ఈరోజు మనకి హైదరాబాద్కి ముంబై హైవే గుండెకాయ లాంటిది అనమాట. సో మీరు ఇప్పుడు చూస్తుంటే కనుక ముంబై హైవే ఎంత ర్యాపిడ్గా డెవలప్ అవుతుంది మీరు చూడొచ్చు అనమాట. సో గత 20 yearsని చూసుకుంటే కనుక, సో 2010లో మనం చూసుకున్న 2010 నుంచి స్టార్ట్ చేసుకుంటే కనుక ఒక కేపీహెచ్పి డెవలప్ అయింది, ఒక మియాపూర్ డెవలప్ అయింది, ఒక చందనగర్ డెవలప్ అయింది, ఒక పటాన్చేరు డెవలప్ అయింది, ప్రజెంట్ ఇస్నాపూర్ డెవలప్ అయింది. ఇస్నాపూర్ నుంచి సంగారెడ్డి దాకా ఫుల్ డెవలప్మెంట్. మీరు చూడండి, ఇస్నాపూర్ నుంచి సంగారెడ్డి దాకా మీకు ఎక్కడ కూడా సరౌండింగ్ చూసుకుంటే కనుక డెవలప్మెంట్స్, హైరేజ్ అపార్ట్మెంట్స్ కనిపిస్తుంటాయి, అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ కనిపిస్తుంటాయి. సో అలాగనే మనకి సంగారెడ్డి ఏంటంటే ఒక ఎంప్లాయ్మెంట్ జోన్ అనమాట. సో ముంబై హైవే ఇంత ర్యాపిడ్ డెవలప్ అవడానికి కారణం ఏంటంటే సంగారెడ్డి ఒక ఎంప్లాయ్మెంట్ జోన్. ఎందుకంటే ఐటీ ఎంప్లాయీస్ కానీ సంగారెడ్డి దగ్గర నుంచి చూసుకుంటే సంగారెడ్డి టౌన్ నుంచి ఐటీ ఎంప్లాయ్మెంట్ జోన్ 30 km డిస్టెన్స్ లో కోకాపేట ఉంది, గచ్చిబౌలి ఉంది. సో రీసెంట్ గా ఎకరం 177 కోట్ల గచ్చిబౌలి చెజ్ ఉంది. ఓకేనా. సో ముంబై హైవేకి ఏంటంటే ఎంప్లాయ్మెంట్ జోన్ ఎక్కువ, ఐటీ ఎంప్లాయీస్ అందరూ ఉండేసరికి మనకి సో దీనికి ఫెచ్చింగ్ ఎక్కువ ఉంది అనమాట కంపేర్ టు అదర్ హైవే చూసుకుంటే. బెంగళూరు హైవే కానీ, సో మనకి వరంగల్ హైవే కానీ, విజయవాడ హైవే చూసుకుంటే కనుక ముంబై హైవేకి మనకి ఫెచ్చింగ్ ఎక్కువ ఉంటుంది. సో కస్టమర్స్ కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తా అంటే మనకి ముంబై హైవేలో చూపిస్తుంటారు అనమాట. సో అలాగే మనం ముంబై హైవేలో మన వెంచర్ ఎందుకు చూస్ చేసుకోవాలంటే, ఇప్పుడు మన వెంచర్ ఉన్న లొకేషన్ వచ్చేసరికి చాలా ప్రైమ్ లొకేషన్లో ఉంది. మన వెంచర్ ముందు నుంచి త్రిబుల్ పాయింట్ వెళ్తుంది. దగ్గర మనకి శివంపేట మండలంలో 80 ఎకరాలు పెద్ద జంక్షన్ వస్తుంది మనకి. ఎగ్జిట్ నెంబర్ 2 వస్తుంది ఇక్కడ. సో అలాగే మనకు వచ్చేసరికి చాలా పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఐఐటి కంది కానీ,
సో మనకి ఐఐటి కంది గురించి తెలిసే ఉంటుంది. అవును. సో ఐఐటి కంది దగ్గర 10,000 కోట్ల బడ్జెట్ 2010లో స్టార్ట్ చేశారన్నమాట. ఈ రోజు దాంట్లో 15,000 మంది 20,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. సో అలాగే ఎంఎన్ యూనివర్సిటీ ఉంది, మెడికల్ ఉంది, ఇంజనీరింగ్ ఉంది. సో అది కూడా యూనివర్సిటీ అనమాట. సో అది మనకు నియర్ డిస్టెన్స్లో ఉంది. అలాగే సంగారెడ్డి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్. ఇప్పుడు ఏదైనా ఒక సిటీ డెవలప్ అంటే చాలా టైం తీసుకుంటుంది, ఇయర్లీ తీసుకుంటుంది. ఆల్రెడీ డెవలప్. సార్ ప్రైస్ గురించి చూసుకున్నట్టయితే మియాపూర్ నుంచి సదాశివపేట సంగారెడ్డి వరకు ఎలాంటి ల్యాండ్ కొనలేని పరిస్థితి. సామాన్య ప్రజల కోసము అందజేస్తున్న ఈ ప్రాజెక్ట్లో ప్రైస్ వివరాలు తెలుసుకుందాము. ఎలా ఉంది సార్ ప్రైస్? సో మన దాంట్లో అయితే ప్రైస్ వచ్చేసరికి చాలా రీజనబుల్గా పెట్టామండి. సో మిడిల్ క్లాస్ని బేస్ చేసుకొని యాక్చువల్గా ఈ ఏరియాలో వచ్చేసరికి 22-24 నడుస్తుంది స్క్వేర్ యార్డ్ వచ్చేసరికి. మన ఉన్న ఏరియాలో మనం ఏంటంటే స్క్వేర్ యార్డ్ 19,000 పెట్టాము. సో యాక్చువల్గా ఏంటంటే మీరు కంపేర్ చేసుకుంటే ఈ వెంచర్ నుంచి ఈ సరౌండింగ్లో వెంచర్స్ కంపేర్ చేసుకుంటే కనుక ఈ రోజు ఐఐటి దగ్గర వచ్చేసరికి గజం 50,000 నడుస్తుంది. ఐఐటి నుంచి హార్డ్లీ మంది వచ్చేసరికి 4 km డిస్టెన్స్ ఓన్లీ. సో అలాగనే మనకి పటాన్చెరు ఓఆర్ఆర్ చూస్తారు. పటాన్చెరు ఓఆర్ఆర్ దగ్గర మీరు చూసుకుంటే కనుక ఇస్నాపూర్ లొకేషన్లో చూసుకుంటే కనుక స్క్వేర్ యార్డ్ వచ్చేసరికి 60,000-70,000 నడుస్తుంది. హార్డ్లీ ఇక్కడ నుంచి 20 km డిస్టెన్స్. సో అలాగే ఇప్పుడు మన వెంచర్ నుంచి నుంచి పైకి వెళ్తే 5 km డిస్టెన్స్ జేఎన్టీ యూనివర్సిటీ ఉంది. జేఎన్టీ యూనివర్సిటీ దగ్గర కూడా మనకి స్క్వేర్ యార్డ్ వస్తే 19,000 నడుస్తుంది ఇప్పుడు వెంచర్స్. మన దగ్గర నుంచి 5 కిలోమీటర్స్ దూరంలో 19,000 20,000 నడుస్తుంది గజంలో. కానీ మనం ఇది సిటీకి నియర్ బై ఉన్నాము, మనం అందజేస్తున్నాం 19,000 గజంకి. చాలా రీజనబుల్లో పెట్టాము. సో ఫ్లాట్స్ కూడా చాలా వరకు 70% అయిపోయినాయి. ఒక 30% ఫ్లాట్స్ ఉన్నాయన్నమాట. సో మీరు అంటే కస్టమర్ కనుక వెంచర్కి వస్తే కనుక సో అతను వెనక్కిపోయే అవకాశం అయితే ఉండదన్నమాట. ఎందుకంటే అతను బడ్జెట్ పెట్టగలిగి బ్యాంకులో అవకాశం ఉంటే కనుక సో 100% మ్యాక్సిమం ఇక్కడికి వచ్చిన కస్టమర్స్ కూడా మేము పెట్టిన లిమిటెడ్ సైట్ చూస్తే మ్యాక్సిమం తీసుకున్నారన్నమాట. 70-80% సక్సెస్ రేషియో ఉంది వెంచర్కి వచ్చేసరికి. ఎందుకంటే సరౌండింగ్ ఏరియాస్తో ల్యాండ్ డేస్ పోల్చుకుంటే సరౌండింగ్ వెంచర్స్తో పోల్చుకుంటే కనుక ఈ వెంచర్ చూస్తే చాలా రియల్గా ఉంది, డెవలప్మెంట్స్లో ఉంది. అలాగే మనకి ఏంటంటే త్రిబులర్ పాయింట్లో ఉందన్నమాట. సో అలాగే నాందేడ్ హైవే శివంపేట మండలాన్ని బేస్ చేసుకుని ఊరిని. సో మెయిన్ ఏంటంటే ఈ వెంచర్ వచ్చేసరికి R1 జోన్లో ఉంది మనకి. సో R1 జోన్ అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫ్యూచర్లో మనకి హైరేజ్ అపార్ట్మెంట్స్కి అవకాశం ఉంటుంది అనమాట. సో ల్యాండ్ కానీ ఎక్కువ ఉంటే కనుక సో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి కంపేర్ టు అదర్ వెంచర్ చూసుకుంటే కనుక. సో కస్టమర్స్కి చెప్పేది ఒకటే అనమాట, ముందు సైట్ చూడండి, సైట్ చూసి సరౌండింగ్ డెవలప్మెంట్స్ అలాగే సరౌండింగ్ వెంచర్స్ కూడా చూడండి. ఎందుకంటే ఆ వెంచర్స్లో ప్రైస్ ఎలా ఉన్నాయి, మన వెంచర్స్ ప్రైస్ ఎలా ఉన్నాయి మీకు అర్థమవుతుంది. అలాగే డెవలప్మెంట్స్ కూడా చూడండి మీరు. సో మన వెంచర్ ఈరోజు చూడొచ్చు, మన వెంచర్లో 60 feet రోడ్ ఇచ్చాం. ఈ 60 feet రోడ్ వచ్చేసరికి మన డైరెక్ట్గా త్రిబుల్ ఆర్ కనెక్ట్ అవుతుంది. ఈ డైరెక్ట్ త్రిబుల్ ఆర్ కనెక్ట్ అవుతుంది. యాక్చువల్గా ఒక చిన్న ఈ వెంచర్లో 60 feet రోడ్ అంత అవసరం అనమాట. కానీ ఏంటంటే మాస్టర్ ప్లాన్లో మనకి 60 feet రోడ్ ఇవ్వాల్సింది కాబట్టి ఇచ్చామన్నమాట. సో ఈ రోడ్ వల్ల ఈ వెంచర్ మొత్తానికి హైప్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అది దీంట్లో మనకి కమర్షియల్ ఫ్లాట్స్ ఉన్నవి, అలాగే రెసిడెన్షియల్ ఫ్లాట్స్ ఉన్నవి. సో కస్టమర్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ముందు సైట్ విజిట్ చేయండి. అలాగే మార్కెట్ లీడర్స్ ఎవరున్నా కానీ ముందు సైట్ చూడండి. సో తర్వాత ఫాలోఅప్ చేసుకుందాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో కంపెనీ ఇప్పుడు ఎమ్యూనిటీస్తో పాటు ఈ ప్రాజెక్ట్ హైలైట్స్ ఏమేమి ఉన్నాయి? సో మన ప్రజెంట్ వచ్చేసరికి మన ప్రాజెక్ట్స్ మన ప్రాజెక్ట్ గురించి చెప్పుకుంటే కనుక ప్రాజెక్ట్లో వచ్చేసరికి మనకు చూడొచ్చు 60 feet రోడ్ ఇచ్చామన్నమాట. సో 60 feet రోడ్ కూడా మీరు చూడొచ్చు. ఫుల్ సీసీ రోడ్స్ డెవలప్మెంట్స్ అయిపోయినాయి. సో అలాగే మనకు ప్రాజెక్ట్ డెవలప్మెంట్ చూసుకుంటే కనుక మనకి సో చుట్టూరు కాంపౌండ్ వాల్ అయిపోయింది, ఎంట్రన్స్ హ్యాచ్ అయిపోయింది, సో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయిపోయింది, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అయిపోయింది. సో అలాగే పార్క్ డెవలప్మెంట్స్ కూడా అయిపోయినాయి అనమాట. DTCP నామ్స్ ప్రకారం డ్రైనేజ్ సిస్టమ్ అయిపోయింది, ఎలక్ట్రిసిటీ అయిపోయింది, చుట్టూ కాంపౌండ్ వాల్ అయిపోయింది, రెడీ టు కన్స్ట్రక్షన్ లో ఉన్న ప్రాజెక్ట్. సో యాక్చువల్గా ఏంటంటే ఇది విల్లా ప్రాజెక్ట్. ఎందుకంటే ఇది ఓపెన్ ప్లాట్ ప్రాజెక్ట్ కాదు, విల్లా ప్రాజెక్ట్. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు దీంట్లో కొంతమంది ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఉన్నారు. వాళ్ళ ప్లానింగ్ ఏంటంటే ఒక 3 years ఆగిన తర్వాత విల్లాస్ కట్టుకునే విధంగా ప్లాన్ చేస్తున్నారు అన్నమాట. ఎందుకంటే నియర్ టు మనకి పటాన్చెరు నుంచి చూసుకున్నా కానీ, సో అలాగే మనకి గచ్చిబౌలి మనకి కోకాపేట నుంచి చూసుకున్నా కానీ 40 km డిస్టెన్స్ వస్తుంది. సో ఐటీ ఎంప్లాయీస్ కి చాలా అంటే చాలా బెస్ట్ గా ఉంటుంది అనమాట ఈ వెంచర్ వచ్చేసరికి. సో ఇంకా డెవలప్మెంట్ చూసుకుని చూడొచ్చు అనమాట, మనం ఎంత క్లీన్గా ఎంత డెవలప్మెంట్ చేసామనేది కూడా.